ప్రీవియస్ వీడియోలో మనము మల్టీ ప్రాసెసింగ్, మల్టీ థ్రెడ్డింగ్ ఇంట్రడక్షను, డిఫరెన్సెస్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో థ్రెడ్కి సంబంధించి మనం ఇంకాస్త నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో మళ్ళీ మనం ఒకసారి థ్రెడ్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఇన్ జావా ఏ థ్రెడ్ ఈజ్ ఏ లైట్ వెయిట్ సబ్ ప్రాసెస్ రిప్రజెంటింగ్ ది స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ప్రాసెసింగ్. నెక్స్ట్ ఇక్కడ మల్టీ థ్రెడ్డింగ్లో మనకు ఏంటంటే ఈ డిఫరెంట్ థ్రెడ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా కాంకరెంట్గా ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మనము సిపియు యూటిలైజేషన్ని మనం మ్యాక్సిమైజ్ చేయగలుగుతాం, అట్లనే ప్రోగ్రామ్ ఎఫిషియన్సీని కూడా మనం ఎన్హాన్స్ చేయగలుగుతాం అనమాట. ఎందుకు ఈ మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ మనం యూజ్ చేయడం ద్వారా. ఇదంతా మనము ప్రీవియస్ వీడియోలో చూసినాం. మళ్ళీ ఒకసారి మనం ప్రీవియస్ వీడియోకి సంబంధించినటువంటి దాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మామూలుగా మనం ఎంఎస్ వర్డ్ కనుక మనం ఒక సాఫ్ట్వేర్ కదా, ఒక ప్రాసెస్గా తీసుకుంటే దాంట్లో ఈ సబ్ ప్రాసెస్గా మనకి ఏమేమి ఉన్నాయంటే టెక్స్ట్, రెండరింగ్, స్పెల్ చెక్కింగ్, ఆటో సేవింగ్. ఇవి మూడు మనకు సబ్ ప్రాసెస్, ఆ లైట్ వెయిట్ సబ్ ప్రాసెస్ అని కనుక అనుకుంటే ఇప్పుడు ఈ మూడు పనులు కూడా ఇవన్నీ కూడా ఎంఎస్ వర్డ్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఉన్నటువంటి పనులే ఈ మూడింటిని. సో ఇప్పుడు టెస్ట్ రెండరింగ్ ఏమో మనం ఒక థ్రెడ్కి అసైన్ చేయడం జరిగింది, స్పెల్ చెక్కింగ్కి ఇంకొక థ్రెడ్కి అసైన్ జరిగింది, అండ్ ఆటో సేవింగ్ ఇంకొక థ్రెడ్కి అసైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 3 థ్రెడ్స్ కూడా ఒకటే ప్రాసెసర్ ద్వారా ఈ మూడింటిని కూడా ఏం చేస్తున్నాం, ఒకటే ప్రాసెసర్ ద్వారా మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఈ ఎంఎస్ వర్డ్ రన్ అవ్వడానికి కావాల్సినటువంటి మెమొరీ ఎంత ఉంటుందో ఆ మెమొరీ అది ర్యామ్ నుంచి ఆక్యుపై చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ 3 థ్రెడ్స్ కూడా ఇదే మెమొరీని యూజ్ చేసుకుంటే, ఒకటే ప్రాసెస్ని యూజ్ చేసుకుంటే ఈ ప్రాసెసరే ఈ మెమొరీని యూజ్ చేసుకొని ఒక్కొక్క థ్రెడ్ని అది ఏం చేస్తున్నాయంటే ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. అయితే ఇవి మూడు కూడా ఒకేసారి కాంకరెంట్గా ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. కాంకరెంట్గా ఎగ్జిక్యూట్ అవ్వడం అంటే ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. నిజానికి ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే ఒకసారి ఎగ్జిక్యూట్ అవ్వవు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టైప్ చేస్తున్నాం అనుకోండి ఎంఎస్ వర్డ్లో, అప్పుడు టెస్ట్ రెండరింగ్ అనేటటువంటి ఈ టాస్క్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. మనం అది అయిపోగానే మళ్ళీ ఏమవుతుంది అంటే మనం ఒక వర్డ్ ఎంటర్ చేసి స్పేస్ కొట్టగానే ఏమవుతుంది అంటే అది స్పెల్ చెక్కింగ్ రన్ అవుతుంది ఆటోమేటిక్గా. స్పెల్ చెక్కింగ్ అనేటటువంటి థ్రెడ్, ఈ థ్రెడ్ రన్ అయ్యి స్పెల్ చెక్కింగ్ చూస్తుంది. మనం రాసింది కరెక్ట్ అయితేనేమో ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ మనం రాసినటువంటి వర్డ్ స్పెల్లింగ్ కరెక్ట్ లేకపోతే అది మనకు రెడ్ కలర్లో అండర్లైన్ వస్తుంది. అది ఆల్రెడీ మీకు తెలుసు, ఎంఎస్ వర్డ్లో చూసే ఉంటారు. సో అది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆటో సేవింగ్, మనం టైప్ చేస్తున్నది ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా సేవ్ అయ్యే విధంగా మనం ఎంఎస్ వర్డ్లో పెట్టుకోవచ్చు. బై డిఫాల్ట్గా అది 10 మినిట్స్ ఏదో ఉంటుంది. మనం దాని టైం కూడా చేసుకుంటున్నాం, అంటే ప్రతి 10 మినిట్స్కి ఒకసారి అది ఆటోమేటిక్గా సేవ్ అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని మనం టైం కూడా తగ్గించుకోవచ్చు. మనం ఒకసారి 1 మినిట్, 2 మినిట్స్, 3 మినిట్స్ మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకుంటే ఆ టైంకి అది ఏమవుతుంది అంటే ఆటో సేవింగ్, మనం టైప్ చేసింది ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే సేవ్ అవుతూ ఉంటుంది. ఇవి 3 పనులు కూడా ఒకటి జరుగుతున్నప్పుడు ఇంకొకటి జరగవు, కానీ 3 ఒకేసారి జరుగుతున్నట్లుగా మనకు అనిపిస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పెల్ చెకింగ్ జరుగుతుంది అనుకోండి, ఈ టెస్ట్ రెండరింగ్, ఆటో సేవింగ్ అనేది జరగదు. ఒకవేళ మనం టైప్ చేస్తుంటే టెస్ట్ రెండరింగ్ జరుగుతుంది, స్పెల్ చెకింగ్, ఆటో సేవింగ్ అనేది జరగదు. ఆటో సేవింగ్ అనేది ఈ ప్రాసెసర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనుకోండి, స్పెల్ చెకింగ్ జరగదు, టెస్ట్ రెండరింగ్ జరగదు. అంటే ఏమవుతుందంటే ఈ ప్రాసెసర్ అనేది ఈ మూడింటి మని ఒకదాని తర్వాత ఒకటి ఒకటి ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు రెండింటిని ఆఫ్ చేస్తుంది. అట్లా ఒకదాని తర్వాత ఒకటి వాటన్నిటిని ఏం చేస్తుంది అంటే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. నానో సెకండ్స్, మిల్లీ సెకండ్స్లో మూవ్ అవుతుంటుంది. ఇది మనం వాడేటటువంటి ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ యొక్క స్పీడ్ని బట్టి ఈ మూడింటిని ఒకదాని నుంచి ఒకటి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట, మూవ్ చేస్తుంటుంది ఈ మూడింటిని ఎగ్జిక్యూషన్ని. సో అవి మనం ఏంటంటే అబ్జర్వ్ చేయలేం, అంత ఫాస్ట్గా ఒకదాని నుంచి ఒకదానికి అది మారుతూ ఉంటాయి, వీటిని ఎగ్జిక్యూట్ చేస్తుంటాయి. అది సెకండ్లోనే చాలా తక్కువ పార్ట్లో, అంటే మిల్లీ సెకండ్స్, నానో సెకండ్స్లో జరుగుతుంటుంది కాబట్టి మనం అబ్జర్వ్ చేయలేం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నట్టుగా. కానీ మనం అబ్జర్వ్ చేయలేనంత ఫాస్ట్గా జరుగుతుంటాయి కాబట్టి మనకు 3 ఒకేసారి జరుగుతున్నటువంటి ఫీలింగ్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇది ఎంఎస్ వర్డ్లో జరుగుతున్నటువంటిది. ఇది మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్కి మనం ఒక మంచి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ని బట్టి మనకు ఏమర్థమవుతున్నాయి అంటే, ఫస్ట్ మనం ఒక ప్రాసెస్ తయారు చేస్తున్నాం అంటే ఒక సాఫ్ట్వేర్ ఒక ప్రోగ్రామ్ తయారు చేస్తున్నాం కదా, ఆ ప్రోగ్రామ్ లోపల మనం ఏం చేయాలి అంటే థ్రెడ్స్ తయారు చేయాలి. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, దీన్ని బట్టి ఒక సాఫ్ట్వేర్ అంటే ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రామ్ లోపల మనం ఏం చేస్తున్నాం, థ్రెడ్స్ క్రియేట్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ పాయింట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే క్రియేటింగ్ థ్రెడ్. మనం ఒక థ్రెడ్ తయారు చేయాల్సి ఉంటుంది. థ్రెడ్ తయారు చేసిన తర్వాత మనకు ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ థ్రెడ్స్ ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మనకు 3 ఉన్నాయి కాబట్టి 3 థ్రెడ్స్ని మనం తయారు చేయొచ్చు. సరే ఒకదానికి చూసుకుంటే ఫస్ట్ మనం థ్రెడ్ తయారు చేయాల్సి ఉంటుంది. ఆ థ్రెడ్ తయారు చేయడం అయిపోయిన తర్వాత సో దానికి ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటో సేవింగ్ అనేది ఒక టాస్క్ ఉంది కదా. సో ఆటో సేవింగ్ టాస్క్, ఈ టాస్క్ని ఏం చేయాలి మనం ఈ థ్రెడ్కి అసైన్ చేయాలన్నమాట. సో సెకండ్ పాయింట్ ఏంది, అసైనింగ్ ఏ టాస్క్ టు ది థ్రెడ్.
టు దట్ థ్రెడ్. మనం ఫస్ట్ థ్రెడ్ తయారు చేయాలి, దానికి మనం ఒక పని ఒప్పచెప్పాలి ఆ థ్రెడ్కి. దాని తర్వాత ఈ థ్రెడ్ని మనం ఏం చేయాలి, స్టార్ట్ చేయాలి, స్టార్టింగ్ ది థ్రెడ్. దిస్ ఈజ్ ద థర్డ్ పాయింట్. అంటే జనరల్గా ఇక్కడ మనకు ఈ 3 పనులు అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ 3 పనులు జరిగే విధంగా మనం ఏం చేయొచ్చు అంటే జావా ప్రోగ్రామ్ని మనం కూడా తయారు చేసుకోవచ్చు. ఎంఎస్ వర్డ్ ఎట్లయితే తయారు చేసిరో జావాని కూడా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇంతవరకు మనం తయారు చేయలేదు, ఇప్పుడు మనం తయారు చేయబోదాం ఈ కాన్సెప్ట్ని ఉపయోగించుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు సిపిఐ యూటిలైజేషన్ పెరుగుతుంది, పెర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఇందులో మనకు ఫస్ట్ పాయింట్ ఏంది, క్రియేటింగ్ ది థ్రెడ్. హౌ ఆర్ గోయింగ్ టు క్రియేట్ ది థ్రెడ్ ఇన్ జావా లాంగ్వేజ్. సో మనకు బేసికల్గా మనం థ్రెడ్ తయారు చేయడానికి జావాలో మనకు 2 వేస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఏంటంటే బై ఇన్హర్టింగ్ ది థ్రెడ్ క్లాస్. సో థ్రెడ్ అనేటటువంటి క్లాస్ ఆల్రెడీ జావా లాంగ్వేజ్లో ఉంది. ఆ థ్రెడ్ క్లాస్ అంటే జావా వాళ్ళు తయారు చేసి పెట్టారు. ఆ థ్రెడ్ క్లాస్ మనం ఏం చేస్తామంటే ఇన్హెరిట్ చేసుకుంటాం. మనం తయారు చేసేటటువంటి థ్రెడ్ క్లాస్, థ్రెడ్ అనేటటువంటి ఒక క్లాస్ మనం తయారు చేయాలి. ఆ క్లాస్లోకి ఈ థ్రెడ్ని ఏం చేయాలి, మనం ఈ థ్రెడ్ అనేటటువంటి క్లాస్ని మనం ఇన్హెరిట్ చేసుకోవాలి. మనం సొంతంగా తయారు చేస్తున్నటువంటి థ్రెడ్ క్లాస్లోకి ఈ థ్రెడ్ని, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఈ థ్రెడ్ క్లాస్ని మనం ఏం చేస్తాం, ఇన్హెరిట్ చేస్తాం. ఇది ఒక వే. ఇంకొకటి ఏంటంటే మనకు రన్నబుల్ అనేటటువంటి ఇంటర్ఫేస్ ఆల్రెడీ జావా లాంగ్వేజ్లో ఉంది. ఆ రన్నబుల్ ఇంటర్ఫేస్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇంప్లిమెంట్ చేసుకోవడం ద్వారా కూడా మనం న్యూ థ్రెడ్ని తయారు చేయొచ్చు. ఓకే, మనం తయారు చేస్తున్నటువంటి థ్రెడ్ ఏదైతే ఉందో, థ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఇది క్లాసే. మనం తయారు చేస్తున్నటువంటి ఈ కొత్త థ్రెడ్ క్లాస్లోకి మనం ఏం చేస్తామో రన్నబుల్ అనేటటువంటి ఇంటర్ఫేస్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. సో ఈ 2 పద్ధతులు మనం ఏం చేయొచ్చు అంటే మన సొంత థ్రెడ్స్ని మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, థ్రెడ్ అనేది ఆల్రెడీ జావా లాంగ్వేజ్లో ఉంది, వాళ్ళు తయారు చేసి పెట్టారు అనుకున్నాం కదా. సో ఆ థ్రెడ్ క్లాస్ వాళ్ళు ఎట్లా తయారు చేశారు, ఏంటిది, దాంట్లో ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి, ఏమేమి మెథడ్స్ ఉన్నాయి చూద్దాం. అయితే ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటి, ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నటువంటి థ్రెడ్ క్లాస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ థ్రెడ్ క్లాస్ కాదు, కొన్ని మాత్రం ఇక్కడ నేను చూపించడం జరుగుతుంది. కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా కూడా అందులో ఉన్నాయి. సో ఇప్పుడు అన్నిటి నేను పెట్టలేదు ఇందులో. సో జనరల్ మనకి ఏంటంటే ఈ థ్రెడ్ క్లాస్ ఆల్రెడీ జావా వాళ్ళు తయారు చేసిన దాంట్లో మ్యాక్స్ ప్రయారిటీ, మిన్ ప్రయారిటీ, నార్మల్ ప్రయారిటీ 3 ఇంటీజర్ వేరియబుల్స్ వాళ్ళు డిక్లేర్ చేసిర్రు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి, బట్ నేను కొన్ని చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ దాని తర్వాత థ్రెడ్ ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఇది థ్రెడ్ సింగిల్ పారామీటర్ ఉన్నటువంటి కన్స్ట్రక్టర్. అండ్ నెక్స్ట్ థ్రెడ్ ఇంకొక కన్స్ట్రక్టర్, ఇందులో ఇప్పుడు ఇది 2 పారామీటర్స్ని తీసుకుంటుంది. ఇక్కడ నేను 3 మాత్రమే చూపించిన, 3 కంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఏంటంటే నేను ఎంటీ బ్రాకెట్స్ పెట్టిన, అంటే ఇది బాడీ అనమాట. బాడీ లోపల ఏదో కోడ్ రాసి ఉంటుంది, బట్ నేను ఏంటంటే రాయలేదు ఇక్కడ, అదంతా మనం చూపించట్లేదు, జస్ట్ ఉంది అన్న ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తానికి నేను ఇక్కడ ఈ మెథడ్ అని ఫీలింగ్ క్రియేట్ చేయడం కోసం ఇవి ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ పెట్టేసిన. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఇంకొన్ని మెథడ్స్ కూడా డిఫైన్ చేయడం జరిగింది. అందులో స్టార్ట్ అనేటటువంటి మెథడ్ ఉంది, రన్ మెథడ్ ఉంది, అండ్ నెక్స్ట్ స్టాప్ అనే మెథడు, సెట్ ప్రయారిటీ మెథడు, గెట్ ప్రయారిటీ, సెట్ నేము, గెట్ నేము, ఈల్డ్, స్లీప్, కరెంట్ థ్రెడ్, ఈజ్, అలైవ్, సస్పెండ్, డిస్ట్రాయ్, రెజ్యూమ్, ఇట్లా చాలా రకాల మెథడ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా మెథడ్స్ కూడా ఉన్నాయి. అయితే నేను ఇప్పుడు ఇందులో థ్రెడ్ క్లాస్లో మనం ఏం చేస్తున్నట్టు కొన్నింటిని చూపిస్తున్నాను నేను. సో ఇప్పుడు మనకు ఫస్ట్ పద్ధతి ప్రకారం ఏంటిది అంటే ఈ థ్రెడ్ క్లాస్ని మనం తయారు చేసేటటువంటి కొత్త థ్రెడ్ క్లాస్లోకి మనం ఇన్హర్ట్ చేసుకోవడం వల్ల థ్రెడ్ తయారు చేసుకోవచ్చు అనుకుంటున్నాం కదా. అంటే ఇప్పుడు మనం తయారు చేసేటటువంటి కొత్త థ్రెడ్ క్లాస్ని కనుక మనం ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఈ థ్రెడ్ అనేటటువంటి క్లాస్ని ఇన్హర్ట్ చేసుకుంటే ఇవన్నీ కూడా మనం తయారు చేస్తున్నటువంటి క్లాస్లోకి ఇన్హర్ట్ అవుతాయి. అంటే ఇవన్నీ ఒకవేళ ఇందులో ఏదైనా ప్రైవేటు అని మనం డిక్లేర్ చేసినాం అనుకోండి, అవి ఇన్హర్ట్ కావు, కానీ మామూలుగా పబ్లిక్ అన్ని ఇన్హర్ట్ అవుతాయి. పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైర్ తోటి ఉన్నాయి, అండ్ నెక్స్ట్ ప్రొటెక్టెడ్ యాక్సెస్ స్పెసిఫైర్ తోటి, అండ్ డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైర్ తోటి ఉన్నాయని కూడా మనకి ఇన్హర్ట్ అవుతాయి. అది మీకు ఆల్రెడీ తెలుసు ఆ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు నేను దాంట్లో డీప్గా వెళ్ళట్లేదు అనమాట. సో ఇప్పుడు దీని ప్రకారం మనకి ఏమర్థమవుతుందంటే జావా లాంగ్వేజ్లో మనం తయారు చేయాలి అని అంటే ఒక థ్రెడ్ క్లాస్ని, సో మనం యాక్చువల్గా ఫాలో అవ్వాల్సినటువంటిది ఏంటంటే ఇవి 3 స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి ఒక థ్రెడ్ క్లాస్ మనం తయారు చేయాలంటే, అంటే ఒక థ్రెడ్ని తయారు చేసి దాన్ని రన్ చేయాలి అని అంటే. ఫస్ట్ ఏంటంటే డిక్లేర్ యువర్ ఓన్ క్లాస్, అంటే మన సొంత క్లాస్ని మనం ఏం చేయాలి, మనం తయారు చేసేటప్పుడు ఏం చేయాలంటే ఎక్స్టెండ్ ది థ్రెడ్ క్లాస్. ఇప్పుడు మనం చూసినటువంటి థ్రెడ్ క్లాస్ని మనం ఏం చేయాలి, మనం సొంతంగా తయారు చేసుకుంటున్నటువంటి మన ఓన్ క్లాస్లోకి దీన్ని ఏం చేయాలి, ఎక్స్టెండ్ చేసుకోవాలన్నమాట. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్ ఏంటిది అంటే ఓవర్ రైడ్ ది రన్ మెథడ్. ఓవర్ రైడ్ ది రన్ మెథడ్ అంటే థ్రెడ్ క్లాస్లో ఆల్రెడీ మనం రన్ మెథడ్ ఉన్నది అని మనం ఇక్కడ చూసినాం. చూడండి, రన్ మెథడ్ ఆల్రెడీ థ్రెడ్ క్లాస్లో ఉంది. అంటే ఇప్పుడు సూపర్ క్లాస్లో ఉన్నట్టు లెక్క, అంతే కదా. ఇప్పుడు ఇదేమో మన క్లాస్, మనం తయారు చేస్తున్న క్లాస్ ఏమో సబ్ క్లాస్ అవుతుంది. ఆల్రెడీ థ్రెడ్ క్లాస్ని మనం ఇన్హర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇదేమో సూపర్ క్లాస్లో ఉంటుంది, సూపర్ క్లాస్ అవుతుంది. సూపర్ క్లాస్లో ఉన్నటువంటి రన్ మెథడ్ని మనం ఏం చేయాలి, మనం తయారు చేస్తున్నటువంటి మన సొంత క్లాస్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే మెథడ్ని యూజ్ చేయాలి. అదే మెథడ్ని యాజ్ ఇట్ ఈజ్ యూజ్ చేస్తే మనం ఏమంటాం, దాన్ని ఓవర్ రైడింగ్ అంటారు. సో కాబట్టి ఏంటంటే ఈ రన్ మెథడ్ని మన సొంత క్లాస్లో మనం ఏం చేయాలి, దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అదే మెథడ్ రాయాలి. దాని లోపల బాడీ మనకు నచ్చినది మనం రాయాలి. ఇక్కడ బాడీ ఏం రాస్తామంటే విచ్ కన్స్టిట్యూట్ ది బాడీ ఆఫ్ ది థ్రెడ్. ఆ థ్రెడ్ ద్వారా మనం ఏ పని అయితే చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన కోడ్ అంతా ఈ రన్ మెథడ్లో రాయాలి.
అంటే ఇప్పుడు మనం అనుకున్నాం చూడండి, ఇక్కడ 3 స్టెప్స్ ఉంటాయి అనుకున్నాం. ఫస్ట్ క్రియేటింగ్ ది థ్రెడ్ అన్నాం కదా! సో, అది ఇన్హర్ట్ చేయడం ద్వారా థ్రెడ్ క్లాస్‌ని ఇన్హర్ట్ చేయడం ద్వారా చేస్తాం. దాంట్లో మనం అసైనింగ్ ఏ టాస్క్ టు ది థ్రెడ్ అన్నాం చూడండి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఆటో సేవింగ్, స్పెల్ చెకింగ్, టెస్ట్ రన్నింగ్. ఇప్పుడు ఇవి ఈ టెస్ట్ రన్నింగ్ అంటే దీనికి సంబంధించి కొంత కోడ్ రాస్తాం కదా! ఆ కోడ్‌ని మనం ఎక్కడ రాయాలి? రన్ మెథడ్‌లో రాయాలి. స్పెల్ చెకింగ్ ఉంది కదా! ఈ స్పెల్ చెకింగ్‌కి సంబంధించి ఎక్కడ రాయాలి? రన్ మెథడ్‌లో రాయాలి. ఒకవేళ ఆటో సేవింగ్‌కి సంబంధించేదైతే ఈ ఆటో సేవింగ్‌కి సంబంధించినటువంటి కోడ్ అంతా మనం ఎందులో రాయాలి? రన్ మెథడ్‌లో రాయాల్సి ఉంటదనమాట. సో, అది ఇప్పుడు ఇక్కడ మనకు సెకండ్ పాయింట్. సో, రన్ మెథడ్‌లో మనం ఏ టాస్క్ అయితే ఆ థ్రెడ్ ద్వారా మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ బాడీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏం చేయాలి? రన్ మెథడ్‌లో రాయాల్సి ఉంటుందన్నమాట. దాని తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు మనం థ్రెడ్ క్లాస్ మనం తయారు చేస్తున్నాం కదా సొంతంగా. సో, ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్‌ని తయారు చేసి ఆ ఆబ్జెక్ట్‌ని బేస్ చేసుకొని మనం స్టార్ట్ అనేటటువంటి మెథడ్‌ని మనం కాల్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ స్టార్ట్ మెథడ్ కూడా మనకు ఎక్కడ ఉంటుందంటే ఇక్కడనే థ్రెడ్ క్లాస్‌లోనే ఉంది. స్టార్ట్ మెథడ్ కూడా మనకు థ్రెడ్ క్లాస్‌లోనే ఉంది. సో, ఈ మెథడ్‌ని మనం ఏం చేస్తామంటే కాల్ చేస్తాం. ఆబ్జెక్ట్ డాట్ స్టార్ట్ అనగానే ఏమవుతుందంటే ఇప్పుడు మనకు యాక్చువల్‌గా థ్రెడ్ అనేటటువంటిది తయారవుతుంది. ఈ స్టార్ట్ మెథడ్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్‌గా రన్ మెథడ్‌ని కాల్ చేస్తుంది. స్టార్ట్ మెథడ్ ఆటోమేటిక్‌గా రన్ మెథడ్‌ని కాల్ చేస్తది. రన్ మెథడ్‌లో మనం ఆ థ్రెడ్‌కి సంబంధించిన బాడీ ఏదైతే రాసామో ఆ బాడీ మళ్ళీ రన్ అవుతున్నట్లే. రన్ మెథడ్ కాల్ అవుతుందంటే దాని లోపల ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నట్టు, అంటే బాడీ ఎగ్జిక్యూట్ అవుతున్నట్లు కాబట్టి థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతున్నట్టు అనమాట. ఇప్పుడు ఆ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. సో, ఇది మనకు జావాలో మనం థ్రెడ్డింగ్ కాన్సెప్ట్‌ని మనం బై యూజింగ్ ది థ్రెడ్ క్లాస్ మనం చేయొచ్చనమాట. సో, ఇప్పుడు వీటన్నిటిని ఇప్పుడు మనం చదివినటువంటి థియరిటికల్ కాన్సెప్ట్‌ని అంతా ఉపయోగించి మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. సో, ఇప్పుడు మనం రాయబోయేటటువంటి ప్రోగ్రామ్‌లో ఏముంటుందంటే వెరీ సింపుల్, పెద్ద కాన్సెప్ట్ ఏం తీసుకోలేదు నేను ఇక్కడ. మామూలుగా మనం ఒక థ్రెడ్ ఇక్కడ మనం 2 టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ తయారు చేయబోతున్నాం. 2 థ్రెడ్స్ తయారు చేస్తున్నాం. ఒక థ్రెడ్ ఏమో మనకు ఒక నేమ్‌ని డిస్‌ప్లే చేస్తుంది. నేను ఇక్కడ రామ్ అనేటటువంటి ఒక నేమ్‌ని 5 టైమ్స్ డిస్‌ప్లే చేయడానికి ఒక థ్రెడ్ తయారు చేస్తున్నా. ఇదొక థ్రెడ్. ఇంకొక థ్రెడ్ ఏంటిదంటే మామూలుగా 1, 2, 3, 4, 5 ఇవి డిస్‌ప్లే అవ్వాలి మనకు. జస్ట్ నంబర్స్ డిస్‌ప్లే అవ్వాలి. సో, దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే ఇంకొక థ్రెడ్ తయారు చేస్తున్నాం. సో, ఇదొక థ్రెడ్. ఈ 2 థ్రెడ్స్‌ని తయారు చేసేసి మనము రన్ చేసి చూస్తాం అనమాట. అంటే రామ్ అనేది ఒక 5 టైమ్స్ డిస్‌ప్లే అవ్వాలి. 1, 2, 3, 4, 5 అనేటువంటి నెంబర్స్ ఇవి డిస్‌ప్లే అవ్వాలి. జస్ట్ 2 థ్రెడ్స్ తయారు చేస్తున్నాం. సో, ఈ 2 థ్రెడ్స్ తయారు చేసిన తర్వాత ఈ థ్రెడ్స్‌ని మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ చేయడం కోసం మెయిన్ మెథడ్ రాసేసి మనం నార్మల్‌గా మళ్ళీ అదంతా ప్రాసెస్ ఓకే. అక్కడ మనం స్టార్ట్ మెథడ్ ఉపయోగించేసి వీటిని రన్ చేయడం జరుగుతుంది. సో, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన స్టెప్స్ అన్నిటిని మనం ఫాలో అవుతున్నట్లు క్లియర్‌గా అర్థమవుతుంది ఎట్లా చేయొచ్చు అనేది. సో, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మనము 2 థ్రెడ్స్ అనుకున్నాం కదా! ఫస్ట్ థ్రెడ్ రామ్ అనేటటువంటిది స్టేట్మెంట్ 5 టైమ్స్ రావాలని అనుకున్నాం చూడండి, దానికోసం రాస్తున్నటువంటి థ్రెడ్. సో, మన థ్రెడ్ అనేది కూడా ఒక క్లాసే కాబట్టి ఫస్ట్ క్లాస్ అని రాసి థ్రెడ్ నేమ్ రాస్తున్నాం ఇక్కడ. నేమ్ డిస్‌ప్లే థ్రెడ్. మనం నచ్చిన పేరు మనం రాసుకోవచ్చు. నేమ్ డిస్‌ప్లే థ్రెడ్ క్లాస్ నేమ్ అనమాట ఇది. క్లాస్ నేమ్ ఏదైనా రాసుకోవచ్చు కదా! అంటే రిలేటెడ్ నేమ్ రాసుకుంటాం. ఇప్పుడు మనం ఇక్కడ నేమ్ డిస్‌ప్లే చేయబోతున్నాం కాబట్టి దానికి రిలేటెడ్‌గా నేను ఇక్కడ రాసిన నేమ్ డిస్‌ప్లే థ్రెడ్ అని. అండ్ ఎక్స్టెండ్స్ థ్రెడ్ క్లాస్. ఇప్పుడు థ్రెడ్ క్లాస్‌ని మనం ఏం చేస్తున్నాం, దీంట్లోకి మనం ఇన్హర్ట్ చేసుకుంటున్నాం అనమాట. సో, ఇది ఫస్ట్ స్టెప్ మనం ఇక్కడ చూసినటువంటిది ఇదే కదా! డిక్లేర్ యువర్ ఓన్ క్లాస్ ఎక్స్టెండింగ్ ది థ్రెడ్ క్లాస్. సో, థ్రెడ్ క్లాస్‌ని ఇన్హర్ట్ చేసుకుంటూ మనం ఇది క్రియేట్ చేస్తాం. దీని లోపల మనం ఏందంటే క్లాస్ లోపల మనం 5 టైమ్స్ ఇది మనకేం కావాలి, రామ్ అనేది వర్డ్ మనకు నేమ్ 5 టైమ్స్ డిస్‌ప్లే కావాలి కాబట్టి 5 టైమ్స్ డిస్‌ప్లే చేయడం కోసం నేను ఫర్ లూప్ వాడుతున్నా ఇక్కడ. ఫర్ i ఈజ్ సెండ్ బై 1 i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 i ప్లస్ దీన్ని. అయితే ఇది 5 టైమ్స్ రన్ అవ్వాలంటే మనకు వేరియబుల్ i కావాలి కదా! ఆ వేరియబుల్‌ని నేను ఏం చేస్తున్నా అంటే డిక్లేర్ చేస్తున్నా ఈ క్లాస్ లోపల ఇంట్ i. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ దీని తర్వాత ఏందంటే ఓవర్ రైడ్ రన్ మెథడ్ విచ్ కన్స్టిట్యూట్ ది బాడీ ఆఫ్ ది థ్రెడ్. ఈ థ్రెడ్ ద్వారా మనం ఏం చేయాలనుకుంటున్నాం, రామ్ అనేటటువంటి నేమ్‌ని మనం 5 టైమ్స్ మనం డిస్‌ప్లే చేద్దాం అనుకుంటున్నాం కదా! సో, ఈ కోడ్ ద్వారా మనం 5 టైమ్స్ డిస్‌ప్లే చేయబోతున్నాం స్క్రీన్ మీద రామ్‌ని. అది ఎందులో రాయాలట, రన్ మెథడ్‌లో రాయాలి. ఎందులో రాయాలి, రన్ మెథడ్‌లో రాయాలి. సో, అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే వైడ్ రన్. ఈ రన్ మెథడ్ ఎట్లా ఉంటుంది, అది ఏమి రిటర్న్ చేయట్లేదు చూడండి ఇక్కడ. ఇట్ ఈజ్ నాట్ రిటర్నింగ్ ఎనీ వాల్యూ అండ్ రన్ ఇది, అండ్ పారామీటర్స్ కూడా ఏమీ తీసుకోవట్లేదు. సో, మనం యాజ్ ఇట్ ఈస్‌గా అదే వాడితే అప్పుడు మనం ఓవర్ రైడ్ చేస్తున్నట్లు లెక్క. సో, సెకండ్ పాయింట్ అదే కదా, ఓవర్ రైడ్ ది రన్ మెథడ్. అంటే థ్రెడ్ క్లాస్‌లో రన్ మెథడ్ ఎట్లా ఉందో అట్లనే యాజ్ ఇట్ ఈస్‌గా దాని యొక్క హెడర్ పార్ట్ తీసుకొని దాని లోపల మనం ఆ థ్రెడ్ ద్వారా ఏ పని చేయాలనుకుంటున్నామో దాన్ని ఆ మెథడ్ లోపల మనం రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, పబ్లిక్ వైడ్ రన్. దీని లోపల నేను ఈ 5 టైమ్స్ డిస్‌ప్లే అవ్వడం కోసం కోడ్ రాసేసాను. ఇది మనం ఇప్పుడు సెకండ్ పాయింట్ అయిపోయింది. ఓకే. సో, థర్డ్ పాయింట్‌కి వద్దాం. ఇప్పుడు ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, నేమ్ డిస్‌ప్లే థ్రెడ్ అనేటటువంటి మన సొంత థ్రెడ్‌ని మనం తయారు చేసేసినాం. దాని తర్వాత ఇంకొకటి మనకి ఏం కావాలి, 1, 2, 3, 4, 5 డిస్‌ప్లే అవ్వాలి కదా! సో, దానికి సంబంధించి ఇంకొక థ్రెడ్ క్లాస్‌ని ఇక్కడ మనం తయారు చేస్తున్నాం. అది ఏందంటే క్లాస్ నంబర్ డిస్‌ప్లే థ్రెడ్ అని దీనికి పేరు పెట్టిన, అండ్ ఎక్స్టెండ్స్ థ్రెడ్ అన్న. సో, దీంట్లో కూడా 5 టైమ్స్ డిస్‌ప్లే 1, 2, 3, 4, 5 కాబట్టి దానికోసం
మనం ఒక వేరియబుల్ ఐ అనేటటువంటి వేరియబుల్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ అది డిస్ప్లే దాన్ని మనం రన్ మెథడ్లో రాయాలి కాబట్టి పబ్లిక్ వైడ్ రన్ అని రాసి దీని లోపల మనకు 1 2 3 4 5 డిస్ప్లే అవ్వడానికి కోడ్ రాసిన. వెరీ సింపుల్. ఫర్ ఐ ఈజ్ అసైన్డ్ బై 1 ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఐ ప్లస్ ప్లస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఐ అన్న నేను ఐ అంటే ఏమవుతుంది మనకు 1 2 3 4 5 వరకు ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనం అంటే ఇప్పుడు మనకు 1 2 3 4 5 డిస్ప్లే అవ్వాలి కాబట్టి ఆ కోడ్ మనం ఏం చేసినాం రన్ మెథడ్లో రాసినాం దీని ప్రకారం. ఓకే. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఏం చేసినాం 2 థ్రెడ్స్ తయారు చేసినాం. అంటే ఫస్ట్ పాయింట్ అయిపోయింది, సెకండ్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే థర్డ్ పాయింట్లోకి వస్తున్నాం అనమాట. సో ఈ థర్డ్ పాయింట్ అంటే ఏంటంటే ఈ 2 థ్రెడ్ క్లాసుల్ని మనం యూజ్ చేస్తూ ఏం చేస్తున్నాం అంటే మెయిన్ మెథడ్ ఉన్నటువంటి ఇంకొక క్లాస్ తయారు చేస్తున్నాం. సో అది ఏం చేస్తున్నాం అంటే పబ్లిక్ క్లాస్ మల్టీ థ్రెడ్డింగ్ డెమో మెయిన్ 1 అని నేను ఇప్పుడు ఆ క్లాస్ నేమ్ పెట్టేసిన. సో దాంట్లో మనం పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ మెథడ్ రాసేస్తున్నాం. మెయిన్ మెథడ్ లోపల నేను ఏం చేస్తున్నా అంటే సరే ఇంటూ ఐ అనేటటువంటి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. ఇది ఎందుకు తీసుకుంటున్నాం మనం తర్వాత చూద్దాము. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇక్కడ 2 థ్రెడ్ క్లాసెస్ తయారు చేసినాం కదా, వాటి యొక్క ఆబ్జెక్ట్స్ మనం తయారు చేయాలి. అదే కదా ఇప్పుడు మనం థర్డ్ పాయింట్ ఏంటంటే క్రియేట్ ది థ్రెడ్ ఆబ్జెక్ట్ అని ఉంది. దాని తర్వాత స్టార్ట్ మెథడ్ని మనం కాల్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సో ఆ నేమ్ డిస్ప్లే థ్రెడ్ యొక్క ఆబ్జెక్ట్ T1 తయారు చేసేసినాం. అండ్ నంబర్ డిస్ప్లే థ్రెడ్ యొక్క ఆబ్జెక్ట్ T2ని మనం తయారు చేయడం జరిగింది. ఇప్పుడు T1 T2 2 ఆబ్జెక్టులు తయారు చేసినాం. దాని తర్వాత వీటిని స్టార్ట్ మెథడ్ని మనం కాల్ చేయాలి. సో T1 డాట్ స్టార్ట్ T2 డాట్ స్టార్ట్ అన్నమాట. ఓకే. సో దాని తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మెయిన్ మెథడ్లో ఇవి 2 థ్రెడ్స్ ఆబ్జెక్ట్స్ తయారు చేసి ఓన్లీ ఆ రెండింటిని మనం స్టార్ట్ చేయటమే కాకుండా దీనికి సొంత కోడ్ కూడా రాసుకోవచ్చు, మనకు కావాల్సినటువంటి కోడ్. ఈ థ్రెడ్స్ని కాల్ చేయటమే కాకుండా మనకు ఈ మెయిన్ మెథడ్లో మనకు ఇంకేదైనా వర్క్ కావాలంటే అవి కూడా రాసుకోవచ్చు. సో దానికి ఎగ్జాంపుల్గా నేను ఏం చేసిన అంటే ఇక్కడ ఒక ఫర్ లూప్ తీసుకున్నా. ఈ ఫర్ లూప్లో ఏంటంటే ఐ అనేటటువంటి ఒక వేరియబుల్ వాడుతున్నాం, అందుకని నేను ఇక్కడ డిక్లేర్ చేసిన ఐ ఈజ్ అసైన్డ్ బై 11 ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 ఐ ప్లస్ ప్లస్. అంటే ఐ వాల్యూ ఏంటంటే 11 12 13 14 15 వరకు మనం ఇక్కడ లూప్ జరుగుతుంది అనమాట. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఐ అన్న అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది 11 12 13 14 15 వరకు అది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. ఓకే. ఇక్కడ నేను 11 to 15 ఎందుకు తీసుకున్నా అంటే ఇది మెయిన్ మెథడ్ ద్వారా రన్ అవుతుంది 11 to 15. ఇక్కడనేమో మనకు 1 to 5 నంబర్ డిస్ప్లే థ్రెడ్ ద్వారా మనకు 1 to 5 డిస్ప్లే అవుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉండటం కోసం ఇక్కడ నేను 1 to 5 తీసుకున్నా, ఇక్కడ 11 నుంచి 15 వరకు తీసుకున్నా. అంటే కన్ఫ్యూజ్ కాకపోకుండా దేని ఇప్పుడు ఏ థ్రెడ్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనకు క్లారిటీ అర్థం కావడం కోసం ఇక్కడ నేను 11 నుంచి స్టార్ట్ చేసిన, అంతే. ఇందులో పెద్ద లాజిక్ ఏం లేదు. ఓకే. దాని తర్వాత ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఎండింగ్ అని ఇంకొక స్టేట్మెంట్ రాసేసిన. అంటే ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎండింగ్ అని మనకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఇది మెయిన్ మెథడ్కి సంబంధించి రాసినటువంటిది. సో ఇప్పుడు మనం మొత్తం 3 క్లాసెస్ తయారు చేసేసినాం ఈ ప్రోగ్రాంలో. 2 ఏమో థ్రెడ్ క్లాసెస్, ఆ థ్రెడ్ క్లాసెస్ని ఇంప్లిమెంట్ చేసి కాల్ చేస్తూ మనం ఇంకొక మెయిన్ మెథడ్ ఉన్నటువంటి ఇంకొక క్లాస్ మనం తయారు చేయడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ని మనం రన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే జనరల్గా మనం కంపైల్ చేస్తాం. కంపైల్ అయిపోయిన తర్వాత కంపైల్ చేసినప్పుడు మనకు 3 డాట్ క్లాసులు తయారవుతాయి. ఎందుకంటే 3 క్లాసులు ఉన్నాయి ఇందులో. ఇది ఒక క్లాసు అండ్ ఇదొక క్లాసు, ఇదొక క్లాస్. 3 క్లాసెస్ ఉన్నాయి కాబట్టి 3 డాట్ క్లాస్ ఫైల్స్ తయారవుతాయి. అది మీకు ఆల్రెడీ తెలుసు. ఎన్ని క్లాసులు ఉంటే అన్ని డాట్ క్లాస్ ఫైల్స్ తయారవుతాయి. సో మనం మెయిన్ మెథడ్ని రన్ చేసినప్పుడు సో ఇప్పుడు మనకు ఇది ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఇంతవరకు మనం డిస్కస్ చేయని ఒక పాయింట్ ఇప్పుడు నేను ఇక్కడ మీకు చెప్పబోతున్నా. అది ఏంటిది అంటే when a normal Java program starts executing, the JVM అంటే Java Virtual Machine create the main thread and calls the program's main method from within that thread. సో ఇంతవరకు మనం డిస్కస్ చేయని పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మనము ఒక ప్రోగ్రామ్ని మనం రన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం అంటే మెయిన్ మెథడ్ స్టార్ట్ అవుతుందన్నమాట. మెయిన్ మెథడ్ స్టార్ట్ అవుతుందంటే యాక్చువల్గా జావా వర్చువల్ మిషన్ ఏం చేస్తుందంటే ఒక థ్రెడ్ తయారు చేస్తుంది ఇంటర్నల్గా, దాని పేరే మెయిన్ థ్రెడ్. అంటే మెయిన్ మెథడ్ తయారవుతుందంటే ఒక థ్రెడ్ తయారు చేస్తుంది, ఆ థ్రెడ్నే మనం మెయిన్ థ్రెడ్ అంటాం. ఆ మెయిన్ థ్రెడ్కి ఈ మెయిన్ మెథడ్ని అటాచ్ చేసి పెడుతుంది. అంటే ఒక థ్రెడ్ తయారు చేస్తుంది, దాని పేరు మెయిన్ థ్రెడ్ అని పెడుతుంది, ఆ థ్రెడ్కి ఇక మెయిన్ మెథడ్ తీసుకొచ్చి పెడుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ మెయిన్ థ్రెడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతున్నట్లు లెక్క. ఇంతవరకు మనం రాసిన ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇదే జరుగుతుంది, బట్ మనం దాని గురించి డిస్కస్ చేయలేదు. ఇంటర్నల్గా అది జరుగుతుంది. ఇప్పుడు మనం థ్రెడ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏమవుతుంది అనుకో అంటే ఇప్పుడు మనము మెయిన్ మెథడ్ స్టార్ట్ చేసినాము అని అంటే ప్రోగ్రామ్ రన్ చేయడం స్టార్ట్ అయినాము అంటే ఒక థ్రెడ్ స్టార్ట్ అయినట్లు లెక్క అనమాట. అంటే ఒక థ్రెడ్ స్టార్ట్ అవుతుంది, మెయిన్ మెథడ్ స్టార్ట్ అవుతుంది అంటే ఒక థ్రెడ్ స్టార్ట్ అవుతుంది, ఆ థ్రెడ్ పేరు మెయిన్ థ్రెడ్. సో ఇదొక థ్రెడ్. దాని తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నాం T1 ఆబ్జెక్ట్ తయారు చేసినాం, T2 ఆబ్జెక్ట్ తయారు చేసినాం. దాని తర్వాత T1 డాట్ స్టార్ట్ అన్నాం. T1 డాట్ స్టార్ట్ అనగానే ఏమవుతుందంటే ఇక ఈ T1కి సంబంధించినటువంటి థ్రెడ్ కూడా ఏమవుతుంది క్రియేట్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు రెండో థ్రెడ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ దాని తర్వాత T2 డాట్ స్టార్ట్ అన్నా. T2 డాట్ స్టార్ట్ అంటే ఈ T2కి సంబంధించింది అంటే నంబర్ డిస్ప్లే థ్రెడ్, దానికి సంబంధించినటువంటి థ్రెడ్ క్రియేట్ అవుతుంది అండ్ నెక్స్ట్ అది కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మొత్తం మీద మనకు ఈ ప్రోగ్రాంలో ఎన్ని థ్రెడ్ స్టార్ట్ రన్ అవుతున్నట్లెక్క మెయిన్ థ్రెడ్, T1 రిలేటెడ్ థ్రెడ్, T2 రిలేటెడ్ థ్రెడ్. అంటే మొత్తం మీద ఇప్పుడు మనకు 3 థ్రెడ్స్ స్టార్ట్ అయినాయి. అవి ఏమేంటి మెయిన్ థ్రెడ్, T1 థ్రెడ్, T2 థ్రెడ్, మొత్తం 3 థ్రెడ్స్
స్టార్ట్ అవుతున్నాయి. ఈ 3 థ్రెడ్స్ కూడా ఒకటే ప్రాసెసర్ తోటి రన్ అవుతున్నాయి. ఓకే, ఒకటే ప్రాసెసర్ రన్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా మనకు ర్యామ్లో కొంత మెమొరీని ఆక్యుపై చేస్తాయి. ఓకే, ఇదంతా కూడా ఒక ప్రోగ్రామ్కి సంబంధించింది. ఈ 3 కూడా మనకేంది ఒక ప్రోగ్రాంలోనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక సింగిల్ ప్రాసెస్లోనే ఉంటాయి. సింగిల్ ప్రాసెస్లో మెయిన్ అనేది ఒక సబ్ ప్రాసెస్, T1కి సంబంధించింది ఇంకొక సబ్ ప్రాసెస్ అవుతుంది, T2కి సంబంధించింది ఇంకొక సబ్ ప్రాసెస్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇవి అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్రాసెసర్ ఏం చేస్తుంది మనకు ఈ 3 థ్రెడ్స్ని అది ఏం చేస్తుంది, రన్ చేస్తుంది. మెయిన్, T1, T2. మెయిన్ అంటేనేమో ఇంతవరకు ఇదంతా మెయిన్కి సంబంధించింది. ఓకే, అండ్ నెక్స్ట్ T1కి సంబంధించింది అంటే ఇది T1 అంటే రన్ మెథడ్ లోపల రాసేది T1కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఈ నంబర్ డిస్ప్లే థ్రెడ్ లోపల రన్ లోపల రాసింది ఏమవుతుంది, T2 థ్రెడ్కి సంబంధించినటువంటి వర్క్. ఇప్పుడు ఇవి 3 రకాల థ్రెడ్స్ ఇప్పుడు మనకు రన్ అవుతుంటాయి. మరి ఈ 3 రకాల థ్రెడ్స్ రన్ అయ్యేటప్పుడు ఫస్ట్ మనకు బై డిఫాల్ట్గా మెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మెయిన్ థ్రెడ్ స్టార్ట్ అవుతుంది. అంటే మెయిన్ థ్రెడ్ స్టార్ట్ అవుతుంది, T1 డాట్ స్టార్ట్, T2 డాట్ స్టార్ట్ అనగానే ఏమవుతుంది, ఇప్పుడు T1 తయారవుతుంది, T2 కూడా తయారవుతుంది. అయితే ఇప్పుడు మనం స్టార్ట్ అనగానే ఏమవుతుందంటే ఇప్పుడు ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే T1 డాట్ స్టార్ట్ అనగానే ఆటోమేటిక్గా అది ఏం చేస్తుందంటే ఇది రన్ మెథడ్ని ఆటోమేటిక్ కాల్ చేస్తుంది. స్టార్ట్ అనగానే అది ఆటోమేటిక్గా ఈ రన్ మెథడ్ని కాల్ చేస్తుంది. T2 డాట్ స్టార్ట్ అనగానే ఆటోమేటిక్గా ఈ రన్ మెథడ్ని కాల్ చేస్తుంది. మనం స్పెషల్గా డాట్ రన్ అని పిలవాల్సిన అవసరం లేదు. ఇది స్టార్ట్ అనగానే ఆటోమేటిక్గా దీన్ని పిలుస్తుంది, ఇది దీన్ని పిలుస్తుంటుంది. వేటి రన్ మెథడ్స్ని వాటిని పిలుస్తుంది. అంటే ఇప్పుడు మెయిన్ థ్రెడ్ రన్ అవుతుంది, ఇక్కడ ఇవి ఒక్కొక్కటి రన్ అవుతున్నాయి అంటే మెయిన్ థ్రెడ్ రన్ అవుతున్నట్లు లెక్క. దాని తర్వాత T1 డాట్ స్టార్ట్ అంటే కూడా ఇది మెయిన్ థ్రెడ్లోదే, ఇది T2 డాట్ స్టార్ట్ అంటే కూడా ఇది అంటే ఇప్పుడు ఇది మెయిన్ థ్రెడ్ రన్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇవి రన్ అవుతున్నాయో అంటే ఇప్పుడు T1 స్టార్ట్ అవుతుంది, T2 కూడా రన్ అవుతుంది. మరి ఇప్పుడు అందులో T1 ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందా, ఇప్పుడు T1 డాట్ స్టార్ట్ అన్నాం కాబట్టి మామూలుగా మనం లైన్ బై లైన్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అంటే T1 డాట్ స్టార్ట్ అనగానే T1 థ్రెడ్ స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది ఏం చేస్తుంది ఏమంటే ఆ రన్ మెథడ్ని కాల్ చేస్తుంది అనుకుంటున్నాం కదా, అంటే అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత T2 డాట్ స్టార్ట్ అంటే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత T2 డాట్ స్టార్ట్ అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఈ థ్రెడ్ రన్ అయ్యి ఈ థ్రెడ్కి సంబంధించినటువంటి ఇవి అంటే 1 to 5 ఇవి డిస్ప్లే అవుతాయి. దాని తర్వాత ఏమవుతుంది అంటే ఇవి 2 అయిపోయినాయి. దాని తర్వాత ఏమవుతుంది 11 నుంచి 15 వరకు ఇది డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత ఎండింగ్. అంటే ఇప్పుడు మామూలుగా మనము ఒకవేళ ఇట్లా లైన్ బై లైన్ కనుక స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతే మనకు అవుట్పుట్ ఏం రావచ్చు అని మనం ఊహించుకోవచ్చు. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది, దాని తర్వాత ఇది, దాని తర్వాత T1 డాట్ స్టార్ట్ అంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. స్టార్ట్ అనగానే ఏమంటే అది రన్ మెథడ్ అంటే రామ్ని 5 టైమ్ డిస్ప్లే చేయడం. అంటే రామ్ దాని తర్వాత T2 డాట్ స్టార్ట్ అంటే ఏమవుతుంది, ఇది T2 థ్రెడ్ క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది స్టార్ట్ చేయగానే అంటే ఇది ఆటోమేటిక్గా రన్ మెథడ్ని పిలుస్తుంది. సో అది ఏమవుతుంది ప్రింట్ లైన్ అన్నాం కాబట్టి 1 నుంచి 5 వరకు అది డిస్ప్లే కావాలి. 1 2 3 4 5. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మెయిన్ మెథడ్ ఇవి 2 అయిపోయినాయి కదా, మెయిన్ మెథడ్లోకి వచ్చేసినాం. మెయిన్ మెథడ్లోకి వచ్చేసినప్పుడు ఏమవుతుంది 11 నుంచి 15 వరకు డిస్ప్లే చేయమని చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఇది ఏం కావాలి 11 12 13 14 15. దాని తర్వాత ఎండింగ్. ఇది మనం గెస్ చేసేటటువంటి అవుట్పుట్. బట్ ఇట్లనే అవుట్పుట్ వస్తుందా రాదా, అసలు ఏం జరుగుతుంది ఏందనేది ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. ఆల్రెడీ నేను దీన్ని టైప్ చేసిన, జస్ట్ మనం కంపైల్ చేసేసి రన్ చేసి చూద్దాం. దీంట్లో క్లాస్ నేమ్ డిస్ప్లే థ్రెడ్ ఎక్స్టెండ్ ఇప్పుడు మనం చూసిందంతా రాసేసినాం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి నంబర్ డిస్ప్లే థ్రెడ్, సో ఇది రాసేసినాం. దాని తర్వాత మల్టీ థ్రెడ్డింగ్ డెమో 1 ఇదంతా ఇప్పుడు మనం చూసిందే కదా. సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ని మనం ఏం చేద్దాం, కంపైల్ చేసేసి రన్ చేద్దాం. ఓకే, కంపైల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి అవుట్పుట్ మనకేమొచ్చిందో. అవుట్పుట్ చూస్తే మనకు ఫస్ట్ 11 12 13 14 15 ఇది వచ్చేసింది. దాని తర్వాత ఎండింగ్ అయిపోయింది, రామ్ 5 టైమ్స్, దాని తర్వాత 1 2 3 4 5. సో ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ, మనం ఎక్స్పెక్ట్ చేసిందేమో ఇది. మనకు ఫస్ట్ మెయిన్ థ్రెడ్ స్టార్ట్ అవుతుంది అనుకున్నాం, 3 థ్రెడ్స్ ఉన్నాయి, మెయిన్ థ్రెడ్ స్టార్ట్ అవుతుంది అనుకున్నాం కదా. ఓకే, 3 థ్రెడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెయిన్ థ్రెడ్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ థ్రెడ్ స్టార్ట్ అయిన తర్వాత అంటే మనం ఫస్ట్ మెయిన్ థ్రెడ్లో ఇది, దాని తర్వాత T1 డాట్ స్టార్ట్ అవుతుంది అనుకున్నాం, అంటే రాము ఇవన్నీ వచ్చేస్తాయి అనుకున్నాం మనం. దాని తర్వాత T2 డాట్ స్టార్ట్ అన్నప్పుడు 1 2 3 4 5 వస్తాయి అనుకున్నాం. దాని తర్వాత ఇవి 11 నుంచి 15. కానీ మనకి ఇక్కడ అవుట్పుట్ చూడండి 11 12 13 14 15 ఇది వస్తుంది కదా. ఫస్ట్ మనకి ఏమైంది, మెయిన్ థ్రెడ్ తన పని అంతా కంప్లీట్ చేసుకుంది ఇక్కడ. సో అంటే ఇప్పుడు T1 డాట్ స్టార్ట్ T2 డాట్ స్టార్ట్ అనగానే ఎమ్మటే ఈ T1 యొక్క రన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. దాని తర్వాత T2 డాట్ స్టార్ట్ అనగానే T2 యొక్క రన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇవి 2 ఎగ్జిక్యూట్ కాకోకుండా ఇక్కడ ఇది ఏం ఎగ్జిక్యూట్ చేసింది,
మెయిన్ థ్రెడ్ ఫస్ట్ కంప్లీట్ అయింది ఇక్కడ. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది 11, 12, 13, 14, 15 వచ్చేసినాయి. దాని తర్వాత ఎండింగ్ ఇవన్నీ అంటే మెయిన్ థ్రెడ్ కంప్లీట్ అయిపోయింది. మెయిన్ థ్రెడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రామ్ అనేది 5 టైమ్స్ అంటే T1 యొక్క రన్ మెథడ్ ఇప్పుడు కాల్ అయింది. సో ఇప్పుడు T1 యొక్క రన్ మెథడ్ కాల్ అయ్యి రామ్ని 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసింది. దాని తర్వాత T2 యొక్క రన్ మెథడ్ కాల్ చేసి 1, 2, 3, 4, 5 వచ్చేసినాయి మనకు. ఇది అంటే ఇప్పుడు ఏమైంది ఇక్కడ మనకు ఫస్ట్ మెయిన్ థ్రెడ్ కంప్లీట్ అయింది, దాని తర్వాత T1 థ్రెడ్ కంప్లీట్ అయింది, దాని తర్వాత T2 థ్రెడ్ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇది జరిగింది మనకు కదా. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి రన్ చేసి చూద్దాం దీన్ని, మళ్ళీ ఏమవుతుందా. సో మళ్ళీ అట్లనే రన్ అయింది, మళ్ళీ ఇంకొకసారి రన్ చేద్దాం. సేమ్ మళ్ళీ అంతే అవుతుంది. యాక్చువల్గా ఏమవుతుందంటే మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు డిఫరెంట్గా అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అంటే సేమ్ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, ఇంకొక రకంగా కూడా ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి ఇప్పుడు మనం మళ్ళీ ఇంకొకసారి రన్ చేసినప్పుడు ఏమైతుంది రామ్ అంటే ఫస్ట్ T1 థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయింది. దాని తర్వాత 11, 12, 13, 14, 15 అంటే ఇవి ఇక్కడ ఈ మెయిన్ మెథడ్లో అంటే మెయిన్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయింది. దాని తర్వాత 1, 2, 3, 4, 5 ఇవి వచ్చేసినాయి. అంటే ఏమవుతుంది మళ్ళీ ఇప్పుడు T2 థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయింది అంతే కదా. T2 థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఎండింగ్ అని వచ్చేసింది. ఎండింగ్ ఎక్కడిది యాక్చువల్గా ఇది మెయిన్ థ్రెడ్ లోపలిది. అంటే మళ్ళీ T2 అయిపోయింది, మళ్ళీ మెయిన్ థ్రెడ్కి వచ్చేసినాం మనం. మెయిన్ థ్రెడ్కి వచ్చేసింది అది జావా వర్చువల్ మిషన్ వచ్చి ఇప్పుడు లాస్ట్ ఉన్నటువంటి ఈ ఎండింగ్ అనేటటువంటి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది ఫస్ట్ T1 థ్రెడ్ కంప్లీట్ అయింది, దాని తర్వాత మెయిన్ థ్రెడ్లో కొంత పార్ట్ కంప్లీట్ అయింది, దాని తర్వాత T2 థ్రెడ్ కంప్లీట్ అయింది, దాని తర్వాత మళ్ళీ మెయిన్ థ్రెడ్కి వచ్చి మెయిన్ థ్రెడ్లో రిమైనింగ్ పార్ట్ కంప్లీట్ చేసింది. సో ఈ విధంగా మనకు ఎగ్జిక్యూషన్ అనేది జరిగింది ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి రన్ చేసి చూద్దాం దీన్ని. సో మొదటి లెక్కన అయింది, మళ్ళీ స్టార్టింగ్ లెక్కన అయింది. మళ్ళీ ఇంకొకసారి రన్ చేస్తే ఇది మళ్ళీ అంతే వచ్చింది. అయితే యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బట్ అంటే తన జావా వర్చువల్ మిషన్ ఏంటంటే తన ఇష్టం. ఇప్పుడు ఇక్కడ చూడండి మళ్ళీ 11 నుంచి 15 ఎగ్జిక్యూట్ చేసింది. అంటే మెయిన్ థ్రెడ్ కొంత ఎగ్జిక్యూట్ అయింది, దాని తర్వాత మళ్ళీ T1 థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయింది, దాని తర్వాత T2 థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ మెయిన్ థ్రెడ్కి వచ్చింది. సో ఈ విధంగా ఏంటంటే మనం ఎగ్జిక్యూట్ చేసిన ప్రతి సందర్భంలో అది ఒక్కొక్క రకంగా జావా వర్చువల్ మిషన్ అనేది ఏంటంటే ఈ 3 థ్రెడ్స్ని రన్ చేయడం జరుగుతుంది. ఎగ్జిక్యూట్ చేసిన ప్రతిసారి కూడా అవుట్పుట్ ఒకే రకంగా రావాలనే రూల్ ఏం లేదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వస్తుంది. అంటే మెయిన్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేసి దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ T1 థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ T2 థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ T1లోకి రావచ్చు, లేకపోతే మళ్ళీ మెయిన్లోకి వెళ్ళొచ్చు, మెయిన్లోంచి డైరెక్ట్ T2లోకి రావచ్చు, T2లోంచి మళ్ళీ T1లోకి రావచ్చు, T1లో నుంచి T2లోకి పోవచ్చు, లేకపోతే T1లో నుంచి మెయిన్లోకి పోవచ్చు. సో ఇట్లా జావా వర్చువల్ మిషన్ తనకు అది ఎట్లా పెడితే అట్లా రన్ చేయొచ్చు. అంటే వచ్చి ప్రతిసారి వచ్చేటటువంటి అవుట్పుట్ మనకు డిఫరెంట్గా వస్తుంది అనమాట. అంటే ఏమవుతుందంటే ఈ ప్రాసెసర్ అనేది ఈ మూడింటిని తన ఇష్టం వచ్చినట్టుగా రన్ చేసుకుంటూ పోతుంది. అంటే ఫస్ట్ ఇది స్టార్ట్ అవుతుంది మెయిన్ థ్రెడ్, దాని తర్వాత మెయిన్ థ్రెడ్ని టోటల్గా కంప్లీట్ చేసిన తర్వాత T1కి వెళ్ళొచ్చు, లేకపోతే మెయిన్ థ్రెడ్లో నుంచి మధ్యలోనే T1లోకి రావచ్చు, లేకపోతే మెయిన్ థ్రెడ్లో నుంచి మధ్యలోనే T2కి రావచ్చు, T2ని రన్ చేస్తూ మధ్యలోనే అది మెయిన్కి రావచ్చు, లేకపోతే T1లోకి రావచ్చు, T1ని రన్ చేస్తూ మధ్యలోనే మళ్ళీ అది మెయిన్కి పోవచ్చు, లేకపోతే T2లోకి పోవచ్చు. ఇట్లా అది ప్రాసెసర్ ఏం చేస్తుందంటే ఒక్కొక్క దాన్ని కొంత టైం దీనికి కేటాయిస్తుంది, మళ్ళీ దాని తర్వాత కొంత టైం దీనికి, మళ్ళీ దాని తర్వాత కొంత టైం దీనికి, మళ్ళీ దీనికి ఇట్లా అది ప్రాసెసర్ ఏం చేస్తుందంటే ఈ మూడింటిని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తున్న ఫీలింగ్ క్రియేట్ చేయడం కోసం ఏం చేస్తుందంటే ఈ మూడింటిని ఒకదాన్ని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి ఇంకొక దాన్ని ఎగ్జిక్యూట్ ఇట్లా కంటిన్యూషన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది మనకు మల్టీ థ్రెడ్డింగ్ జరిగేటటువంటి ప్రాసెస్. ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు అవుట్పుట్ మనం గెస్ చేయలేం. ఇట్లనే మనం ఇట్లా రావచ్చు అని మనం అనుకున్నాం, కానీ ఇట్లనే రావాలని ఏం లేదు. అది అవుట్పుట్ మనం గెస్ చేయలేము, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వస్తుంది. బట్ 3 పనులు అయిపోతాయి. అంటే మెయిన్ థ్రెడ్ అవుతుంది, అండ్ నెక్స్ట్ మనం T1కి సంబంధించినటువంటి వర్క్ అవుతుంది, T2కి సంబంధించినటువంటి వర్క్ అవుతుంది. 3 పనులు అవుతాయి. బట్ 3 పనులు అయితే అవుతాయి మనకు, ఒకదాని నుంచి ఒకటి మధ్యలో మారుతూ మనకు రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది మల్టీ థ్రెడ్డింగ్. మనం మెయిన్ థ్రెడ్ అనేటటువంటి క్లాస్ని ఇన్హార్ట్ చేస్తూ మనం మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఏంటిది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసి ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఓకే, మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ దాని తర్వాత మనం నెక్స్ట్ క్లాస్లో మనం ఈ రన్నబుల్ ఇంటర్ఫేస్ని యూజ్ చేస్తూ ఎట్లా మళ్ళీ మనం మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఏంటిది ఏందనేది చూద్దాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.